తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణతో నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. లడ్డూ కల్తీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని నిర్ణయిస్తే వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారో అర్థం కావడం లేదన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన లడ్డూ కల్తీపై నిజానిజాలు ప్రజలకు తెలియాలన్నారు. చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డూ వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్ తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. తప్పు చేయని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈ రోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి. దాని మీద